వెల్కమ్ టు సినీ రంగం. తెలుగు సినిమా ఇప్పుడు మల్టీ స్టారర్ దశలో ఉంది. ఒకే సినిమాలో కలిసి పనిచేయడానికి స్టార్ హీరోలెవరూ వెనక్కి తగ్గడం లేదు. స్క్రిప్ట్ బలంగా ఉంటే ఇమేజ్ గురించి ఆలోచించకుండా ముందుకొస్తున్నారు. సీనియర్ హీరోల నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోల వరకు అన్ని కాంబినేషన్లు ఇప్పటికే సెట్ అయ్యాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో త్రిబుల్ ఆర్, వెంకటేష్ వరుణ్ తేజ్ కలయికలో F2 అండ్ F3, వెంకటేష్ మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో నటించగా వెంకీ పవన్ గోపాల గోపాల సినిమాతో అందర్నీ అలరించారు. ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా వరుసగా క్రేజీ జోడీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబో కోసం. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు. త్రిబుల్ ఆర్తో చరణ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళగా, పుష్పతో బన్నీ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ పెట్టాడు. అట్లీ సినిమా తర్వాత అతని మార్కెట్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అది తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో 'ఎవడు' సినిమాలో బన్నీ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అది ఫుల్ లెంగ్త్ పాత్ర కాకపోయినా వంశీ పైడిపల్లి ప్రయత్నం వల్లే అది సాధ్యమైంది. అభిమానులు మాత్రం చరణ్, బన్నీ ఫుల్ లెంగ్త్ మల్టీస్టార్ ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. వారి ఇమేజ్, మార్కెట్, భవిష్యత్ లైనప్ అన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక సరైన కథ దొరకాలి. అలాంటి విజన్ ఉన్న రైటర్స్ చాలా అరుదుగా ఉన్నారు. ఆ లిస్టులో ముందుగా కనిపించే పేరు విజయేంద్ర ప్రసాద్. చరణ్, బన్నీ స్క్రీన్ మీద కలిసి కనిపిస్తే ఆ ఎనర్జీ, ఆ స్కేల్, ఆ భారీ అంచనాలు బిగ్ ఇండస్ట్రీ ఈవెంట్లా ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ గురించి చర్చ ఆగడం లేదు. ఈ జోడీ నిజంగా కుదిరితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.